మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ ఆధునిక యుగంలో పెరిగిన ధరల కారణంగా చాలామంది వారి జీవనం కోసం అప్పులు చేస్తున్నారు. అప్పు ఆనందంతో ప్రారంభమై బాధతో అంతమవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇది నిజమే. అప్పు చేసేటప్పుడు ఎలాంటి ఇబ్బంది లేకుండా తీసుకుంటారు. వచ్చిన డబ్బుతో మీ అవసరాలన్నిటినీ తీర్చుకొని ఆనందంగా ఉంటారు. కానీ అప్పు తిరిగి ఇవ్వడానికి చాలా కష్టాలు పడుతూ ఉంటారు. అసలు తీర్చేలోగే వడ్డీలు ఎక్కువైపోతూ ఉంటాయి. ఈ వడ్డీలు కట్టడానికి మరి ఒక చోట అప్పు తీసుకుంటారు. ఇలా అప్పులు చేస్తూ చివరికి అప్పుల్లో కూరుకుపోతారు. ఎవరు ఎంత సహాయం చేసినా, వారు ఎంత కష్టపడినా అప్పులు ఉంటూనే ఉంటాయి. వచ్చే సంపాదన తక్కువ, కట్టవలసిన అప్పులు ఎక్కువగా ఉంటాయి. దీని వలన ఆ వచ్చిన సంపాదనతో అప్పులే కట్టాలా, ఇంట్లో అవసరాలే తీర్చుకోవాలా అనే ఒత్తిడికి గురి అవుతూ ఉంటారు. నెల రోజుల పాటు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం వచ్చిన రోజులోనే, కొన్ని గంటలలోనే ఖర్చయిపోతూ ఉంటుంది. దీంతో చాలా కుటుంబాలు మరలా వచ్చే నెల వరకు ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఇలా తీవ్రంగా కోలుకోలేని విధంగా అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారు ఆదివారం రోజున ఈ పరిహారం చేయటం వలన మీ రుణ బాధలు తగ్గుముఖం పడతాయి. మరి ఆ పరిహారం ఏమిటో ఈరోజు మనం అందరం తెలుసుకుందాం. ఆదివారం రోజున సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి తలస్నానమాచరించి పూజ గదిని, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. శుచిగా ఉన్న వస్త్రాలు ధరించి మీ పూజ గదిలో కొన్ని ఆవు పాలు మీ ఇష్ట దైవం ముందు ఉంచి దీపం వెలిగించి మీకు దగ్గరలో ఉన్న మర్రి చెట్టు దగ్గరకు వెళ్ళి మీకు ఉన్న ఆర్థిక బాధలు, అప్పుల సమస్యలు తొలగిపోవాలని సంకల్పం చేసుకోవాలి. ఇప్పుడు ఆ పాలను ఆ మర్రి చెట్టు మొదట్లో పోసి వెనక్కి తిరిగి చూడకుండా మీ ఇంటికి వచ్చేయాలి. ఆ మర్రి చెట్టులో పోసే పాలల్లో పటిక బెల్లం కానీ పంచదార కానీ కలపాలి. ఈ ప్రక్రియ ఉదయం 5 గంటల నుండి 8 గంటల లోపుగా పూర్తి చేయటం వలన ఫలితం అతి త్వరగా దక్కుతుంది. ఆ మరుసటి రోజు సోమవారం ఉదయాన్నే లేచి స్నానమాచరించి మరలా ఆ చెట్టు దగ్గరకు వెళ్ళి మీరు పాలు పోసిన చోట ఉన్న మట్టిని కొద్దిగా తీసుకొని మీ ఇంటికి తెచ్చి దానిలో కొంచెం పసుపు, కుంకుమలను పెట్టి ఆ వారమంతా కూడా మీరు దానిని బొట్టులాగా పెట్టుకోవాలి. ఇలా 6 వారాలు క్రమం తప్పకుండా చేయటం వలన మీ అప్పుల బాధలు తొలగిపోతాయి. అదేవిధంగా శివుడు ఐశ్వర్యకారకుడు కావున సోమవారం నాడు సాయంత్రం ప్రదోషకాలంలో అంటే 6 గంటల నుండి 7 గంటల లోపుగా కొబ్బరికాయ నీళ్లతో శివుణ్ణి అభిషేకించి బిల్వ పత్రాలను సమర్పించాలి. ఇలా చేయటం వలన కూడా మీ అప్పుల బాధలు తగ్గుముఖం పడతాయి. కావున మీరు కూడా ఈ ఆదివారం నాడు ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేయటం వలన ఆ లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ అప్పుల బాధలన్నీ తీరిపోయి మీరు ఆనందంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.